తెలుసు రైతు భరోసా ఇంకా రాలేదు. రైతన్నలు వ్యవసాయం చేయకపోతే దేశానికి అన్నం లేదు, వాళ్ళు కష్టపడపోతే మనకు మెతుకు లేదు, మనకు బతుకు లేదు, మన జీవితాలు లేవనే విషయం మా అందరికి తెలిసే బాబు. ఎందుకంటే మేము కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. మాకు కూడా తెలుసు అన్నం విలువ తెలుసు, రైతు విలువ తెలుసు, వాళ్ళ కష్టం తెలుసు, వాళ్ళ చెమట గురించి తెలుసు. వాళ్ళు పొద్దు నుంచి రాత్రి దాకా పొలం పనులు తప్ప వాళ్ళకి ఇంకో ధ్యాస ఉండదు. వాళ్ళు సేదదీని పడుకునే సందర్భం చాలా తక్కువ. ఎందుకంటే మబ్బులు లేసి వాళ్ళ వ్యవసాయ పనులు స్టార్ట్ అయితే పొద్దుగాల పోయి కరెంటు పెట్టాలి, నా పొలం ఎట్లుంది, నా పెరడు ఎట్లుంది, నా వ్యవసాయ పనులు ఎట్లున్నాయి అనే విషయం మీద వాళ్ళు ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉంటారు. ఎప్పుడు పొలం దున్నాలి, ఎప్పుడు పనులు ఏం చేయాలి అనే ఆలోచన మీదే ఉంటారు. వీళ్ళంతా చేసే స్వార్థం కోసం కాదు, రైతన్నలు చేసేది మనందరి కోసం, మనందరికీ అన్నం పెట్టాలి, మన జీవితాలు బాగుండాలని చెప్పి కష్టపడేది రైతన్నలు. వాళ్ళందరూ బాధపడితే దేశం బాగుపడ్డట్టు కాదు. కాబట్టి వాళ్ళ యొక్క బాధలు విన్నాం, వాళ్ళ వ్యధలు విన్నాం, వాళ్ళందరూ చెప్పిన విషయాలు ప్రతి విషయం మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. రైతు భరోసా ఏదైతే ఉందో అది డిసెంబర్ 7 వరకు రైతుల ఖాతాల లోపల అని చెప్పి మాకు సమాచారం ఉందన్న. ఎందుకంటే రాళ్ళు రప్పలు గుట్టల ప్రాంతాలలో భూములకు మాత్రం రైతు భరోసా రాదు. సాగు చేసే భూమి ఏదైతే ఉందో దానికి మాత్రం రైతు భరోసా వస్తుంది. అది కూడా డిసెంబర్ 7 వరకు ప్రతి రైతు ఖాతా లోపల ఖచ్చితంగా 15,000 రూపాయలు, 2 పంటలకు గాను 7,500, 7,500 చొప్పున 2 పంటలకు గాను 15,000 రూపాయలు ఖచ్చితంగా రైతు ఖాతాలో ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మాకు తెలియజెప్పి మీకు తెలియజెప్పడానికి రావడం జరిగింది. మన బలవంతాపూర్ గ్రామ ప్రజలందరికీ ముఖ్య విన్నపం ఏంటంటే రుణమాఫీ జరిగింది. రుణమాఫీ లోపల అవకతవకలు దేనికి జరిగినాయి, ఎందుకోసం జరిగినాయి అనే సంగతి చాలా మంది ఇప్పుడు ఇంతకుముందు బాబులు చెప్పిన విషయం ఏంటంటే బ్యాంకులు తప్పుడు ఉంది నాన్న ఇలా చెప్పి వాస్తవంగా బ్యాంకులు ఎవరు చేసిన తప్పడానికి మనం అజయ్యారు, మనకు రుణమాఫీ ఎందుకు రాలేదనే విషయాన్ని ఖచ్చితంగా అధికారులు నిలదీసి అడిగే హక్కు మీకు ఉంది. ఖచ్చితంగా దానిలో తప్పేం లేదు. రైతు భరోసా ఎందుకు రాలేదు, రుణమాఫీ ఎందుకు రాలేదనే విషయం మీరు అడిగిళ్ళు. అయితే ఇంకొక విషయం పాపేమన్నంటే ఉచిత బస్సు పెట్టి ఆడుగాలని చెప్పి అన్నారు. ఉచిత బస్సు ఏదో ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి మనం ఎందుకు తీసుకోవద్దు, అది ఎందుకు మనకు అవసరం లేదు, అనాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏదైతుందో మనం తీసుకోవాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే అది ఉచితంగా వస్తుంది కదా, మనకి ఏదో మేలు చేస్తుంది, మన ఆడపిల్లలకి ఎంతో కొంత మేలు జరుగుతుంది కాబట్టి అది మనం తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో ఉచిత కరెంట్ అని అన్నారు, 200 యూనిట్ల వరకు కరెంట్ కాల్చుకుంటే ఉచిత కరెంట్ వస్తుంది. అది 100% రాకపోతే దాదాపుగా ఉచిత కరెంట్ కానీ మనకు మన బస్సు ప్రయాణం కానీ మనకి ఇదేంటి మన సిలిండర్ 500 రూపాయల సిలిండర్ కానీ రాకపోతే మనం ఏం చేయాలంటే మనం దరఖాస్తు ఫారం ఎప్పుడైతే దరఖాస్తు ఫారం లోపల వాళ్ళు అడిగిన విషయాలు మనం పొందుపరచలేదో అప్పుడు మనకు ఇవన్నీ రావు. పథకాలు రాకపోతే దయచేసి మీకు అన్యత భావించద్దు. అయ్యో మేము ఇటు బొమ్మన్నారు అటు బొమ్మన్నారు అనుకోకుండా ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి మన దరఖాస్తు ఫారం ఏదైతే ఉందో దాని లోపల వాళ్ళు ఆధార్ కార్డు అడిగినప్పుడు మనం తప్పు పెట్టినామా, లేకపోతే మన సంతకాలు లేవా, మన ఫోన్ నంబర్ లేదా, లేకపోతే వాళ్ళు అడిగిన ఏవైతే వివరాలు మనం ఇవ్వలేమో ఒకసారి సవివరంగా తెలుసుకొని మనకి ఎందుకు రాలేదో ఖచ్చితంగా అధికారులను అడిగి ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం మన కోసం పెట్టినప్పుడు మనకు రావాలి, చెందాలి. ఖచ్చితంగా అడిగి తీసుకునే బాధ్యత కూడా మన అందరి మీద ఉందని చెప్పి రైతన్నలు దేని గురించి కూడా బాధపడద్దు, భయపడద్దు. ఏదైనా కానీ అడిగి తీసుకునే హక్కు మీకు ఉంది. ఎందుకంటే రైతు లేకపోతే రాజ్యం లేదు. పల్లెటూరులు ఇంత కలకలాడుతున్నాయంటే మీరందరూ కలిసి కష్టపడితేనే వాస్తవంగా మీరందరూ కలిసి దేశానికి అన్నం పెడుతున్నారు. కాబట్టి రైతన్నలు కానీ అన్నలు కానీ బాబులు కానీ మీరందరూ కూడా నిశ్చింతంగా ఉండండి. ఖచ్చితంగా రుణమాఫీ కాని వాళ్ళకి ఖచ్చితంగా అవుతుంది. తల్లి ఇట్రాలి, ఆశా వర్గాలు ఇట్రండి. రుణమాఫీ కాని వాళ్ళకు ఖచ్చితంగా అవుతుంది. రైతు భరోసా పథకం ఖచ్చితంగా పడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా పని ఏంటంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా తెలంగాణ సాంస్కృతిక కళాకారులు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల ఎంపీడీఓ గారు మరియు మన పంచాయతీ సెక్రటరీ గారి ఆధ్వర్యం లోపల ప్రజల లోపలికి ఏడాది పాలన లోపల 6 గ్యారెంటీలు ఎంతవరకు చేరినాయి, అసలు చేరినాయా లేదా, ప్రజలు ఎట్లున్నారనే విషయంగా మేము మాట రూపం లోపల పాట రూపం లోపల చెప్పడానికి మాత్రమే వచ్చినాం. ఎందుకంటే మీరందరూ బాధపడితే మేము కూడా బాధపడిపోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మేము పని చేసుకుంటేనే, మీరు పని చేస్తేనే మాకు అన్నం, మేము పని చేస్తేనే మా కుటుంబానికి అన్నం. కాబట్టి దయచేసి మీరు అందరూ గ్రహించాలి. చిన్నగా ఒక పాట ఉంటుంది, పాట తర్వాత ఎవరైనా రైతన్నలు మాట్లాడితే దాన్ని కూడా మేము తీసుకొని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దీని గురించి ఒక పాట ఉంటుందన్న దయచేసి వినండి.
ఏడాది కాలం లోపల ఎంతమందికి చేరువైనాయి. కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన గ్రామానికి రావడం జరిగిందన్న. ఇంకొక విషయం ఏంటంటే సమగ్ర కుటుంబ సర్వే, సమగ్ర కులగణన సర్వే చేపట్టింది ప్రభుత్వం. ఇది అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దయచేసి ప్రతి ఒక్కరూ వాళ్ళకు సహకరించి మనకు ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి వస్తుందా, అసలు వస్తలేదా, పథకాలు మనకు వస్తున్నాయా లేదా, మన పిల్లలకి ఏమైనా రిజర్వేషన్ వచ్చిందా, ఇప్పటి వరకు ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా, మనకు ప్రభుత్వం నుంచి వాళ్ళు పథకాలు ఏమైనా మనకు వచ్చినాయా రాలేదనే విషయాన్ని అడుగుతారు. ఇంకోటి మనకు భూమి ఎంత ఉంది, భూమి ఉందా లేదా, రేషన్ కార్డు ఉందా లేదా, మనకు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా, మన ఆధార్ కార్డు నంబర్ ఎంత, ఇవన్నీ వివరాలు అడిగినప్పుడు మనం సహకరించి వివరాలు తెలియజేసినట్లయితే ప్రభుత్వ అధికారులకు మనం సహకరించి తెలియజేసినట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతున్నాయో మనకు రాని వాళ్ళ విషయం లిస్ట్ అనేది తయారవుతుంది. వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పేదరికం ఎంత ఉంది, పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ పథకాలు వాస్తవంగా వాళ్ళకు ఉపయోగపడుతున్నాయా లేదనే విషయం ఖచ్చితంగా సమగ్రంగా వాళ్ళకి తెలియజేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి కులగణన సర్వే, కుటుంబ సర్వే వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం తెలియజెప్పాలి. ఇంకో విధంగా ఇప్పుడు ఈ మధ్యన కూడా ఈ సమగ్ర సర్వేలో భాగంగా కొంతమంది సైబర్ నేరగాలు ఏం చెప్తున్నారంటే మన ఫోన్లు చేస్తారు. మేము ఆఫీసర్లను మాట్లాడుతున్నాం, మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా, మీ పాన్ కార్డు నంబర్ ఎప్పుడు, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎప్పుడు అంటే దయచేసి చెప్పదు. మనకు అధికారులు వచ్చినప్పుడు మాత్రమే చెప్పాలి. ఫోన్లో మాత్రం ఎటువంటి స్పందన చేయదు. వాడు ఇంకో 2 సార్లు అయితే ఖచ్చితంగా పోలీసులు ఫిర్యాదు చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ వివరాలు అడిగి మన బ్యాంక్ లోపల ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు మాయం చేస్తారు. కాబట్టి సైబర్ నేరగాళ్లకు మనం ఖచ్చితంగా ఫోన్లో ఏ విషయాలు తెలియజెప్పదు. అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా తెలియజెప్పితే ప్రభుత్వం నుంచి మనకి ఏదైనా లబ్ధి వచ్చేది ఖచ్చితంగా చేకూరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతన్నలు చాలా బాధపడుతున్నారు, చాలా బాధపడుతూ చాలా కోపంగా కూడా ఉన్నారు. ఎందుకంటే రైతు భరోసా రాలేదు, రుణమాఫీ అయిన వాళ్ళకి అయింది, రుణమాఫీ ఇంకా రాలేదనే విషయాలు మాత్రం ఇక్కడికి వస్తేనే మాకు విషయం తెలిసింది. మేము ఇక్కడికి రావద్దు అని అన్నాడు అన్న బాబా అన్నాడు. ఏంటంటే మీరు ఇక్కడికి రావద్దు, ప్రచారం చేయదంటే మేము ఇక్కడికి వస్తేనే కదా విషయం తెలిసింది. ఈ విషయం మన అధికారులు చెప్పాలంటే ఏంటిది, బలవంత పూర్వకి ఇంతమంది రైతున్నారు, ఇంతమందికి రుణమాఫీ డబుల్ అయిందట, కానీ వాళ్ళు అట్నే బాధపడుతున్నారు. అలా పరిస్థితి ఏంటని చెప్పి మేము కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మీ అందరూ సహకరించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎందుకంటే మీరు దేశానికి అన్నం పెడతారు, మేము ఏంటంటే మీ మధ్యన వారధిగా ఉండి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉండి విషయాలు ఏంటంటే ఇక్కడ ఏం లోపాలున్నాయి ఏం కథ అని చెప్పి తెలియజెప్పడానికి ఉంటుంది. కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, రైతన్నలకు, తల్లులకు, ఇక్కడ ఉన్న అధికారులకు, అనధికారులకు, పంచాయతీ సెక్రటరీ గారికి, పంచాయతీ సిబ్బందికి కూడా పేరున కృతజ్ఞతలు చెప్తున్నాం. మేడం ఒక 2 నిమిషాలు మనకు విషయం మాట్లాడండి. కళాకారులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులు